చేరాలి అని అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో ప్రమాదాలు వస్తాయి, ఎన్నో విపత్తులు వస్తాయి. విపత్తుల నుంచి మనం ఏం చేయాలి అని అంటే వాటిని ఎదుర్కొని మనం ప్రయాణం కొనసాగించగలిగితేనే గమ్యాన్ని చేరుకోగలిగేటటువంటి స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రోడ్లు బాగుంటాయి, కొన్ని రోడ్లు బాగోవు. రోడ్డు బాగోలేదని ప్రయాణం మానేస్తావా? సర్దుకుని వెళ్తావా? నేను ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణంలో నేను వెళ్ళే రహదారి సరిగా లేదు, ముళ్ళులు ఉన్నాయి, లేకపోతే రాళ్ళు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. ఏం చేస్తాను? ప్రయాణాన్ని ఆపేస్తానా? ఆప్ చేయను. ఆ ఉన్నటువంటి పరిస్థితి నుంచి నేను ఎలా సర్దుకుని ముందుకు వెళ్ళాలో ఆలోచన కలిగి ఉంటాను తప్ప వెనక్కి తిరిగి రావాలన్న ఆలోచన నాకు రాదు. అలాగే దేవుని విశ్వాసం విషయంలో కూడా ఎక్కువగా మనము ఏం చేస్తామనంటే కొన్ని శ్రమలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే భక్తి విషయంలోంచి వెనక్కి వచ్చేసి లోక సంబంధమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. అలా భక్తిని కొనసాగిస్తూ మధ్యలో ఆగిపోయినటువంటి కొందరు ఉన్నారు. కొన్ని సందర్భాలు మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మనకి లోతు భార్య కనబడుతుంది. ఈ లోతు భార్య ఏం చేస్తుంది అని అంటే దేవుడు చెప్పినటువంటి మాట వినకోకుండా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎక్కడ? సొదొమ గొమొర్రా ప్రాంతంలో, మరి లోతు నివాసం ఉంటున్నటువంటి స్థలంలో తనకి ఇచ్చినటువంటి భార్య బిడ్డలతో ఒక గృహంలో